ఆల్రెడీ దక్షిణామూర్తి స్తోత్రం నేర్చుకుంటూ వస్తున్నాం కదా! ఎప్పుడో అప్పుడు ఒకసారి లైఫ్‌లో ఇలాంటి సిట్యుయేషన్ జరిగింది అని మనం ఫీల్ అవుతూ ఉంటాం. లైక్ నా లైఫ్ ఎండ్ అయిపోతుంది. ఇంకేం చేయాలో అర్థం కావట్లేదు. ఎంత ప్రయత్నించినా కూడా నాకు రిజల్ట్స్ రావట్లేదు. లేకపోతే ఆహ్, ఇంకొక మిరాకిల్స్ జరగాలి లైఫ్‌లో అని మనం ఫేస్ చేస్తూ ఉంటాం. సిట్యుయేషన్స్ జరగాలని కోరుకుంటూ ఉంటాం. సో, ఇలాగా ఎన్నో సిట్యుయేషన్స్‌లో మనందరిని కూడా కాపాడే ఒక ఏకైక స్తోత్రం ఏదో ఉంది అంటే అది కేవలం దక్షిణామూర్తి స్తోత్రం మాత్రమే అన్నమాట అండి. సో, ఇందులో ప్రతి ఒక్క అంశం, ప్రతి ఒక్క స్టాంజాస్‌లో మనం దక్షిణామూర్తి యొక్క వైభవంతో పాటు మన లైఫ్‌కి అది ఎలా ఉపయోగపడుతుందో కూడా ఈజీగా, క్లారిటీగా అర్థం చేసుకోగలుగుతున్నాం కదా! సో, ఈరోజు మనం మాట్లాడుకోబోయేది 7, 8 స్టాంజాస్ అన్నమాట. సో, ఈ 2 స్టాంజాస్‌లో దక్షిణామూర్తి వైభవం ఎలా జరిగింది? అసల ఆయన గురించి ఇంకెంత డీటెయిల్‌గా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నానని కూడా మనం ఈ 2 స్టాంజాస్‌లో మాట్లాడుకోబోతున్నాం. యాజ్ యూజువల్‌గా నేను ఫస్ట్ మొత్తం శ్లోకం చదివిన తర్వాత మొత్తం అంతా ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. సో, యాజ్ యూజువల్ స్తోత్రం చదువుతాను. 7వ శ్లోకం. బాల్యాదిశ్యపి జాగ్రత్తాశ్రదా సర్వాస్తవస్తాస్వపి వ్యావృత్తస్వనువక్తమానమహ నిత్యం తత్పురంతం సదా స్వాత్మానం ప్రకటీకరోతి భజతాం యో భద్రయా ముద్రయా తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే విశ్వం పశ్యతి కార్యకర్ణతయా స్వస్వామి సంబంధతః శిష్యాచార తదైవ పితృపుత్యాత్మనా భేదతః స్వప్నే జాగృతి వా ఏష పురుషో మాయా పరిభ్రామితః తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే. సో, బాల్యాదిశ్యపి అంటే ఏంటి అంటే మనందరం కూడా ఒక ఇన్నర్ చైల్డ్ ఉంటూ ఉంటాడు. లైక్ చిన్న పిల్లలు ఎలాగైతే అమాయకత్వంతో ఉండిపోతూ ఉంటారు. లైక్ వాళ్ళంత ప్యూర్ సోల్స్ లైక్ ఏంటంటే వాళ్ళకి చెడు తెలీదు, మంచి తెలీదు. అట్లా జరిగిపోతూ ఉంటుంది లైఫ్‌లో. వాళ్ళు ఏం చేసినా కూడా అది కరెక్ట్‌గా ఫీల్ అవుతూ ఉంటారు. సో, అలాంటి స్టేట్ ఆఫ్ మైండ్‌లో జాగ్రత్త ఇష్టం అంటే ఏంటి? నిద్రావస్థలో ఉన్న ఒక సోల్ ఏదైతే ఉందో అలాగే ఇలా ఎన్నో చిన్న చేష్టలు అంటే మన అన్‌కాన్షియస్ అని చెప్తూ ఉంటాం కదా! సో, ఇలా మన లైఫ్ ఉన్న సందర్భంలో ఇవన్నీ కూడా లైక్ మనకి ఇవన్నీ తొలగించే సోల్ ఏదైతే ఉందో అది కేవలం ఒకే ఒక్క స్పార్క్. ఆ స్పార్క్ ఏంటి? కేవలం దక్షిణామూర్తి మాత్రమే అన్నమాట. ఆయన ఎలా ఉంటాడు అంటే లైక్ మనకొక బ్రైట్ స్టార్ ఎట్లా ఉంటుందో అలా మనకి దక్షిణామూర్తి కనిపిస్తూ ఉంటారనమాట. ఇలాంటి అంధకారాలు అవన్నీ కూడా తొలగించి మన లైఫ్‌లో ప్రతి ఒక్క లైక్ డార్క్‌నెస్‌ని తొలగించేసి మనని ఫ్రూట్‌ఫుల్‌గా, ఫ్రెష్‌గా తయారు చేసే ఏకైక స్వరూపం ఏమైనా ఉంది అంటే అది కేవలం దక్షిణామూర్తి స్వరూపం మాత్రమే అన్నమాట. సో, మన ఇన్నర్ సోల్‌ని షైన్ చేసేది దక్షిణామూర్తి యొక్క స్తోత్రం వల్ల మనం ఒక ఇన్నర్ చైల్డ్‌ని కూడా మనం షైన్ చేసుకోగలుగుతామండి. ఆ తర్వాత ఏంటి? స్వాత్మానం ప్రకటీకృతతాం అంటే ఈయన ఎలా మనకు అందిస్తాడు? సో, దక్షిణామూర్తి అని చెప్తున్నాం. ఇట్స్ ఓకే ఫైన్. బట్ ఆ దక్షిణామూర్తి మనకి ఎలా అందిస్తారు అంటే కేవలం తన ఒక చిన్ముద్ర అంటే ఇది అన్నమాట. సో, ఈ చిన్ముద్ర ద్వారా మనకి ఇలా అజ్ఞానం అనే అంధకారం తొలగించడానికి, మన లైఫ్‌లో డార్క్‌నెస్ రిమూవ్ చేయడానికి, మన ఒక లైఫ్ ముందుకు వెళ్ళడానికి లైక్ చాలామంది అనుకుంటూ ఉంటారు లైఫ్ అంతా కూడా ఒక స్టక్ అయిపోయింది. నాకు పాత్ కనిపించట్లేదు. అలాంటి వాళ్ళందరికీ కూడా దక్షిణామూర్తి ఒక వే ప్రొవైడ్ చేస్తారనమాట. ఆ వే ఎలా ఉంటుందంటే మనం ముళ్ళ దారిలో వెళ్తూ ఉంటాం. లైక్ ముళ్ళ దారిలో వెళ్ళాల్సిన సిట్యుయేషన్స్ వస్తూ ఉంటాయి. బట్ మనం వెళ్ళే దారి కూడా పూలబాటగా నడుస్తుందనమాట. అంత గొప్ప స్పిరిచువాలిటీ సోల్ ఏదైతే ఉందో అది కేవలం దక్షిణామూర్తి మాత్రమే అనమాట అండి. సో, ఇలా దక్షిణామూర్తిని మనం ఇలాంటి స్వరూపాన్ని ధ్యానించాలని చెప్పేసి లాస్ట్ లైన్ అనమాట. తస్మై శ్రీ గురుమూర్తయే నమేదం శ్రీ దక్షిణామూర్తయే అంటే ఇంత అదోన్నటి సోల్ ఏదైతే ఉందో ఆ సోల్‌ని మనందరికీ కూడా దర్శింప చేయగలిగేవాడు. అలాగే మనలో ఉన్న అంధకారం తొలగించగలిగేవాడు. మనలో ఉన్న లైక్ చైల్డిష్ మెంటాలిటీ, డార్క్‌నెస్, ఇల్యూజన్స్ ఇవన్నీ కూడా తొలగించేసి మన ఒక ప్యూర్ సోల్ కింద మార్చగలిగే శక్తి కేవలం దక్షిణామూర్తి మాత్రమే ఉందన్నమాట. సో, అందుకే మనకి 7th స్టాంజాలో ఇవన్నీ కూడా ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఇంకొకటేంటంటే విశ్వం పశ్యతి కార్యకారణతయ అంటే ఏంటి? మనం ఈ యొక్క విశ్వం అంతా కూడా లైక్ ఈ వరల్డ్ అంతా కూడా ఒక పర్పస్ మీద డిపెండ్ అయి ఉంటుందన్నమాట. లైక్ పర్పస్‌లో ఉంది అని మనం అనుకుంటూ ఉంటాం. లైక్ ఇప్పుడు టీచర్, స్టూడెంట్ అనుకోండి. టీచర్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాడు. స్టూడెంట్ నేర్చుకుంటాడు. తండ్రి, కొడుకు. తండ్రి కొడుకుని సంపాదిస్తూ ఉంటాడు. కొడుకు తండ్రిని చూసుకుంటూ ఉంటాడు. ఇదంతా కూడా ఒక పర్పస్‌ఫుల్ లైఫ్ అన్నమాట. లైక్ ఇప్పుడు నేను ఏదో ఒకటి చేస్తే నాకు రిటర్న్ అలా జరుగుతూ ఉంటుంది. రిలేషన్స్ కూడా అలాగే ఫార్మ్ అవుతూ ఉంటాయి.
సో ఇలా అదే అనమాట ఇక్కడ చెప్తున్నా విశ్వం పశ్యతి కార్యకరణతగా స్వస్వామి సంబంధత అంటే ఏంటి, ఇలా ఈ పర్పస్ఫుల్ లైఫ్ అంటే ఒక పర్పస్ మీద కొన్ని రిలేషన్స్ ఫామ్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు ఒక ఫాదర్ మదర్ చిల్డ్రన్ ఇలా ఉందంటే ఒక పర్పస్, ఒక ఫ్యామిలీ. అది ఎందుకు ఫామ్ అయింది అంటే దే షుడ్ లివ్ టుగెదర్. ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ అదొక పర్పస్, మ్యారేజ్ అనే పర్పస్ తో ఇద్దరు కలిసి ఉంటారు. సో ఇలా మన లైఫ్ అంతా కూడా ఒక పర్పస్ తో ముడిపడి ఉంటుంది అనమాట. ఆ తర్వాత శిష్యాచార్య తదేవ పితృపుత్రి ఆత్మభేద అంటే గురు శిష్యులు కావచ్చు, ఫాదర్ మదర్ ఫాదర్ అండ్ సన్ కావచ్చు, మదర్ అండ్ సన్ కావచ్చు, మదర్ అండ్ డాటర్ కావచ్చు, ఇలా ఇవన్నీ కూడా ఒక శిష్య అంటే ఇవన్నీ కూడా ఇలా ఏంటంటే లైక్ రిలేషన్స్ తో మనం ఫామ్ అవుతూ ఉంటాం, లైక్ ఇల్యూజువల్ రిలేషన్స్ అనమాట. సో అల్టిమేట్ గా మనకి రిలేషన్స్ అన్ని కూడా మనం ట్రూత్ యాక్సెప్ట్ చేయాలి. బికాస్ ఎందుకంటే ప్రతి ఒక్క ఏదో ఒక స్పాన్ ఆఫ్ టైంలో ఎవరో ఒకరు మనం దూరం అవుతూ ఉంటారు. బట్ అదే కనుక మనం పట్టుకుని కూర్చోలేం కదా. సో ఇలా భావభంగ విముక్తిని చేసేళ్ళకి అంటే మనకి అన్నమయ్య కీర్తనలో కూడా ఉంటుంది కదా, నన్ను భావభంగ విముక్తిని చెయ్యగరా అని చెప్పేసి అన్నమయ్య కీర్తనలో కూడా మనకు కనిపిస్తుంది. లైక్ అంటే వైరాగ్యంలోకి వెళ్ళిపోతాం ఈ మొత్తం మనం చూసుకుంటే అనమాట. ఇది ఏంటంటే లైక్ మనకి స్వప్నే జాగ్రత్త ఏష పురుషువు అంటే ఇవన్నీ కూడా ఒక పర్పస్ఫుల్ లైఫ్. అంటే ఈ రోజు నా చుట్టూ డబ్బు ఉంది, నా చుట్టూ మనుషులు ఉన్నారు, నాకు ఒక పేరు ఉంది, లైక్ మా ఫాదర్ ఎంత రిచ్, మా మదర్ ఎంత రిచ్, మీ ఎంత వెల్ సెటిల్, ఇలా మనం అనుకుంటూ ఉంటాం. బట్ ఇవన్నీ కూడా ఎక్కడి వరకు అంటే మనందరం కూడా కంచికి వెళ్ళినంత వరకే అనమాట. అంటే లైక్ అందరి కథ కంచికి చేరినంత వరకే ఇవన్నీ కూడా మనతో ఉంటూ ఉంటాయి. వన్స్ కంచికి చేరిపోయాక ఇవన్నీ కూడా ఆబ్వియస్లీ మనం అన్ని కూడా వీటి నుంచి బయటికి వచ్చేస్తాం అనమాట. సో అలా బయటికి వచ్చే స్వరూపం, అలా బయటికి వచ్చేయడానికి చేసే స్వరూపం ఏమిటంటే కేవలం మనకి దక్షిణామూర్తి స్వరూపం అనమాట. అంటే దక్షిణామూర్తి మనకి ఇవన్నీ కూడా ఒక డ్రీమ్ అని చెప్పేసి లైక్ ఒక నీటి బుడగ ఎలా అయితే ఉందో వాటర్ తో ఫిల్ చేసిన నీటి బుడగ అయితే చిన్న పిన్ పెడితే ఎట్లా అయితే వాటర్ బయటకు వచ్చి పగిలిపోతుందో మన లైఫ్ కూడా అదే విధంగా ఉంటుంది అనమాట. సో ఇలాగా ఉన్న స్వరూపం ఏదైతే ఉందో మన కేవలం దక్షిణామూర్తి స్వరూపం మాత్రమే అని చెప్పేసి ఇక్కడ అర్థమవుతుంది అనమాట. ఈ పర్పస్ఫుల్ లైఫ్ నుంచి మనకి బయటకు పడడానికి కేవలం ఏకైక సూత్రధారి మోక్షధారి కేవలం దక్షిణామూర్తి మాత్రమే అనమాట. అందుకే ఈ 8th స్టాండర్డ్ ఇది పెట్టడం జరిగింది అనమాట. ఇంకా లాస్ట్ 2 స్టాండర్డ్స్ ఉన్నాయి. ఈ టూ స్టాండర్డ్స్ లో ఇంకెలా చెప్తారు, ఇంకెలా స్వామిని వర్ణిస్తారని కూడా మనం నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకోబోతున్నాం అనమాట అండి. సో ఇలాంటి ఒక స్వరూపాన్ని మనం కనుక ధ్యానించాలని చెప్పేసి సేమాశిషులు తస్మై శ్రీ గురుమూర్తి నమిదం దక్షిణామూర్తయే నమః. సో ఇలా మనం ప్రతి ఒక్క లైన్ కి లాస్ట్ లో ఇది ఎందుకు పెడతాము అంటే లైక్ ఇలాంటి ఒక స్వరూపాన్ని ధ్యానం చేయాలి అంటే మనకి ప్రతి ఒక్క స్టాంజాలోను ఆ ఒక మైండ్ లైక్ మన మైండ్ కి ఒక అలారం లా మోగుతుంది అనమాట. ఈ లైన్ అనేది తస్మై శ్రీ గురుమూర్తి నమిదం దక్షిణామూర్తి నమః. ఎవరిని కూడా ఈ స్తోత్రం కనుక చదవలేకపోయినా కూడా లైక్ జస్ట్ ఒక ధ్యాన శ్లోకంతో పాటు చదువుకున్నా కూడా సరిపోతుంది అనమాట అండి. సో అంత పవర్ఫుల్ స్తోత్రం అని దక్షిణామూర్తి స్తోత్రం. సో ఇంకొక లాస్ట్ 2 స్టాండర్డ్స్ ఉన్నాయి, ఒక 1 వీడియో రాబోతుంది. సో లాస్ట్ వీడియోలో మొత్తం అంతా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. అలాగే నెక్స్ట్ మనం సాంబా దక్షిణామూర్తి ఎవరు, ఇప్పుడు మేధా దక్షిణామూర్తి చూస్తాం కదా. మేధా దక్షిణామూర్తి అంటే మనకి ఎడ్యుకేషన్ పర్పస్ లో మనకి మేధా దక్షిణామూర్తి ఉపయోగపడుతుంటారు. సాంబా దక్షిణామూర్తి ఎవరు, అసలు సాంబా దక్షిణామూర్తి ఎలా ఉంటారు, ఆయన ఫామ్ ఎలా ఉంటుంది కదా మనం నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకోబోతున్నాం అనమాట. సో అంటిల్ దెన్ స్టే ట్యూన్డ్ టు అవర్ ఛానల్. నేను మీ కార్తిక్ సైనింగ్ ఆఫ్. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నేను మీ కార్తిక్. జై శ్రీరామ్.